హాయ్ నమస్తే. ఆస్ట్రేలియాలో మరొక వీడియోతో మీ ముందుకు. ఇక్కడ అలాగ జస్ట్ వాకింగ్ చేస్తా వీడియో తీద్దాము. నేను చూస్తా మీకు కూడా చూపిద్దామని బయలుదేరానండి. ఏంటి డస్ట్‌బిన్‌లు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? కాదండి, ప్రతి గురువారం ఇక్కడ డస్ట్‌బిన్‌లు చెత్త పట్టుకెళ్తారు. అందుకని అందరూ 2 తడి, పొడి చెత్తలు 2 డబ్బాలు బయట పెట్టాలి. వాళ్ళు 12 గంటలప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. అంతా మిషనరీయే. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో నీట్‌గాన. ఎక్కడికక్కడ వాక్‌వే కూడా నీట్‌గా సిమెంట్‌తోటి చేసి ఉంటది. వీళ్ళు చెట్లు, కుక్కలు, అదేంటి యానిమల్సు, ముసలివాళ్ళు వీళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తారండి. చూడండి ఎలా ఉందో. చెట్లు కూడా విపరీతంగా అస్సలు నరకరు వీళ్ళు చెట్లను మాత్రం. ఈ డస్ట్‌బిన్‌లు వచ్చి కుక్కల్ని వాకింగ్ తీసుకొస్తే అవి టాయిలెట్‌కెళ్తే అక్కడ కవర్స్ ఉంటాయి ఎనకాల. ఆ కవర్స్ తీసేసి ఆ డస్ట్‌బిన్‌లో ఏసేస్తారు. అలాగ ఎక్కడంటే అక్కడ వదిలేయరు. చిన్న చిన్న మన ఇంట్లో డ్రైనేజ్ వాటర్ ఇలా కాలవల్లా వస్తాయండి. వీటిలో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. ఆ నాచు తింటే చూడండి కింద. అలాగా నాచులాగా కింద చెట్లు చిన్న చిన్న మొక్కలు కూడా వంగిపోయి ఉంటాయి. చూడండి చెట్లు వీటికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా మనకు తెలియదు. అంత చాలా ఇయర్స్ క్రితం ఉంటాయి. వీళ్ళని చెట్లని ఏమీ చెయ్యరు. నీట్‌గా వాటిని అలా ఉంచుకుంటారు. ఇటువైపు ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు, చిన్న చిన్న రోడ్లు. అంటే మట్టి టచ్ అవ్వకుండా మనకు రోడ్ల మీదే నడవచ్చు హ్యాపీగాన. నీట్‌గా మెయింటైన్ చేసుకుంటారు. జనాలు చాలా తక్కువ. సిటీ పెద్దది, స్థలం పెద్దది, జనాలు చాలా తక్కువ. ఉన్నవాళ్ళు కూడా బయటికి రారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం తక్కువ. మనకి ఇండియన్స్‌కైతే అసలేమీ ఇక్కడ కాలక్షేపం అవ్వదండి. అక్కడ చిన్న పార్క్ చూసారా? పిల్లలకి అది ఆడుకోవటానికి ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ చిన్న పార్క్ ఉంది. అక్కడ కొంచెం ముందుకెళ్ళి చాలా పెద్ద పార్కు. క్రికెట్ అది ఆడుతుంటారు టోర్నమెంట్లు. ఇలాగ మనం నడుస్తూ ఉంటే ఈ చెట్టుకి చిన్నది ఒకటి కట్టు ఉందండి. అది మీకు కనిపిస్తుందో లేదో. పురుగులు అవి అట్రాక్ట్ అయ్యి ఇది అవ్వకుండానట్ట చెట్టుకి అలాగ పెట్టారు. ఇళ్ళేమో అలాగా ఉంటాయండి. పెద్ద పెద్ద ఇళ్ళు. ఎంత పెద్ద ఇళ్ళు ఉంటే దాంట్లో ఇద్దరుంటారు అంతే. ముసలివాళ్ళు ఏ ఇంట్లో పడ్డా ముసలివాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని పెత్తలో రూల్స్ కూడా ఎక్కువండి. మనం ఇండియా నుంచి ఏవి పడితే అవి లగేజీ తెచ్చుకోవడానికి కూడా ఒప్పుకోరు. తీసి పడేస్తారు మనకి కస్టమ్స్‌లో. ఎక్కడికక్కడ వాటర్ వెళ్ళటానికి నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి చిన్నది కాలువలా ఉంది చూడండి. అక్కడ పక్షులవి సేద తీరుతా ఉంటాయి హ్యాపీగాన. చల్లగా ఉంటది. ఎంత ఎండాకాలమైనా చల్లగా ఉంటది ఆ చెట్ల కిందన. ఆ నీళ్ళు అలాగా స్టోర్ అయ్యి ఉంటాయి. అక్కడ చూడండి బాతులు కూడా హ్యాపీగాన అలా పడుకొని ఉన్నాయి. అలాగ చల్లగా మెల్లగా నడుస్తూ ఉంటే మనకు కూడా హ్యాపీ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జనం ఎవ్వరూ కనిపించరు మనకి. ఎంతసేపైనా మనమే, మన ఇంట్లో మనము, మనకు మనమే అన్నట్టుగానే ఉంటది. మనకి ఇండియాలో జనంతో మమేకమై ఉంటానా, ఇక్కడ మనకి ఏమీ తోయదు. కాలక్షేపమే అవ్వదు. పిచ్చైపోతుంటాం. ఇంకా అలాగ తోయినప్పుడు ఇలాగ బయలుదేరి అటొకటి నడుస్తూ ఉంటామే. ఇంకా రోడ్లండి ఇదిగో ఇలాగా అటునుంచి ఈ చివరికి వచ్చాం రోడ్లు. ఆ ఎదురుగా కనిపించేదే క్రికెట్ స్టేడియం అండి. క్రికెట్, హాకీ అవన్నీ ఆడతారు. చాలా పెద్దదండి. ఇక్కడ ఖాళీ జాగాలు చాలా ఉంటాయి కాబట్టి మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటది జనం కనిపించక. వీళ్ళకి అలవాటే జనం వీళ్ళకి అంత పెద్ద జనాలు ఉండరు. అక్కడక్కడ ఉంటారు. ఎక్కడ పడ్డా చెట్లు. రూల్స్ ఎక్కువ. చెట్టుని కట్ చేయకూడదు, కొమ్మని ఇరవకూడదు, అవన్నీ రూల్స్. ఇంకా ఇక్కడ వచ్చేసాను. ఇదిగో బోర్డు చూసారా? కుక్కలవి తిరగటానికి మంచి కంఫర్ట్‌గా ఏరియాస్. ఇలా మెల్లగా నడుచుకుంటా ఈ వాక్‌వేలో అలాగ వెళ్ళటమేనండి. అదిగోండి మిషన్ కాసేపు డస్ట్‌బిన్ వెళ్ళటే కాలక్షేపం. మనుషుల పని లేకుండా అన్నీ మిషనరీయే. ఓకే అండి. థ్యాంక్ యూ.